శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. సంగీత త్రిమూర్తుల్లో ఒకరు నాద బ్రహ్మోపాసన ద్వారా పరమాత్ముని చేరుకోవచ్చు అని నిరూపించిన మహానుభావులు త్యాగరాజస్వామి వారి ప్రతి కీర్తన అపురూపమే నిజానికి. అందులో ఇంకొంచెం ఎక్కువ ప్రత్యేకత కలిగిన కీర్తన బలహంసరాగం ఆది తాళంలో దండము పెట్టేనురా కోదండపాణి చూడరా. అంటే చాలామందికి చాలా రకాల చులకన భావాలు ఉంటాయి. ఏముంది, పాట పాడుతూ కూర్చుంటే పని అవుతుందా, లేకపోతే పాడితే నిజంగా అంత గొప్పవాళ్ళ, ఇదవుతుందా అదవుతుందా అని ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. కానీ పాటతో పరమపదానికి బాటలు వేయచ్చు అని ఎంతోమంది రుజువు చేశారు. ఒక పాట ద్వారా ప్రేరణ ఇవ్వచ్చు, ఒక పాట ద్వారా మన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేయొచ్చు. స్వామి నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకో నలుగురిని చూడు, వాళ్ళు దండం పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళందరి తరపున నేను పెడుతున్నాను చూడు అని చెప్పి పెద్ద మనసుతోటి నలుగురి మంచిని కోరుకోవచ్చు. ఇలా చెప్తూ పోతే నిజానికి చాలా ఉంటాయి, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. చూసిన వారికి చూసినంత, విన్నవారికి విన్నంత, అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత. త్యాగరాజస్వామి వారి మాటల్లోనే చెప్పాలంటే చాలా అనుభవ వేద్యమే మనస. ఒక పాటకుండే శక్తి ఏంటి అనేది స్వానుభవంలోనే తెలుసుకోవాలి తప్ప పక్కన ఒకరు చెప్తే అయితే అర్థమయ్యేది కాదు. ఈ కీర్తనలో త్యాగరాజస్వామి వారు స్వామి నీకు నమస్కారం పెడుతున్నాను కోదండపాణి అంటూ ప్రారంభించారు. దండము పెట్టేనురా కోదండపాణి చూడరా అంటూ అచ్చమైన తెలుగు పదం దండం పెడతాను అంటూ నమస్కారం చేస్తాను అని. తర్వాత అనుపల్లవి దగ్గరకు వచ్చేసరికి అండజ సువాహన, అండము అంటే గుడ్డు, జా పుట్టినవాడు, గుడ్డులోంచి పుట్టిన వాడిని చక్కటి వాహనంగా కలిగినవాడా, సంబోధనలు అన్నీ కూడా అంటే గరుత్మంతుణ్ణి మంచి వాహనంగా కలిగినవాడా. స్వామి నేను అలసిపోయాను, నేను రాను అని అనకుండా 24/7 ఆన్ డ్యూటీ, స్వామి ఎప్పుడొస్తే అప్పుడు సిద్ధంగా ఉండే గరుడాళ్ళవారు. అండజ సువాహన, మార్తాండ చంద్రలోచన, సూర్యుడు చంద్రుణ్ణి కళ్ళుగా కలిగిన వాడివి. కుండలి శయన, ఈజీగా దొరికేవాడివి ఏం కాదు, అంతర్యామివయ్యి లోపలే ఉంటావు. కుండలి యోగంగా చేసుకున్న వారికి చేసుకున్నంత. కుండలి శయన బ్రహ్మాండ నాయక, పోనీ ఏమన్నా మామూలు వాడివా, గుణాలు లేవు, నిర్గుణ పరబ్రహ్మవు, లేకపోతేనేమో గుణాలు లేవు, అసలు రూపం లేదు, ఇలా చెప్తూ వెళ్తారు. నువ్వు ఎలా కావాలంటే అలా కనిపిస్తాను అంటున్నావు అని మామూలు వాడివా అని అంటే కాదు, బ్రహ్మాండ నాయకుడివి అంటున్నారు. సరే దండం పెట్టావు, ఎందుకు పెట్టావు? నీ స్వలాభం కోసం పెట్టావా, పేరు కోసం పెట్టావా, ప్రతిష్ట కోసం పెట్టావా అని నీకు సందేహం వద్దు స్వామి. కోదండపాణి, కోదండాన్ని చేతిలో ధరించి రాక్షస సంహారం చేసిన శ్రీరామయ్య. ఊరివారు వీధివారు ఒక్క జాతి కారువారు. జాతి అంటే ఇప్పట్లాగా కొట్లాడుకుంటున్నట్టు అని కాదు, అంతా కూడా ఎప్పుడూ భగవంతుడి ధ్యాసలో ఉండడం కానీ, ఎదుటి మనిషిలో భగవంతుడిని చూడగలగడం కానీ, ఎదుటి వ్యక్తి ఎఫర్ట్స్ని వేస్ట్ చేయకూడదు, మనం వారి జీవితంలో కల్పించుకోకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, మాటకుండే శక్తి ఏంటి అనేది తెలియకుండా ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. అలాగా ఉండే వాళ్ళంతా అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు అని అర్థం, అంతే. ఒక్క జాతి కారు వారు, వారిని చేపట్టి విడువకు త్యాగరాజార్చిత. ఇక్కడ పాఠాంతరాలు ఉన్నాయి. వారిని చేపట్టి బ్రోవుము, వాళ్ళందరూ దండం పెట్టాడా, నా దగ్గరకు వచ్చాడా, నేను ఎందుకు చూడాలి అని కాకుండా నువ్వే వాళ్ళ చేపట్టుకొని కాపాడు స్వామి అని అడుగుతున్నారు. ఇది ఒక పాఠాంతరం. వారిని చేపట్టి బ్రోవుము త్యాగరాజార్చిత. త్యాగరాజు
శివుడికి ఒక పేరు త్యాగరాజు. శివుడు సదా స్మరించేది రామనామం, పూజించేది రాముని, కాబట్టి త్యాగరాజు చేత పూజింపబడేవాడు. వారిని చేపట్టి విడువకు త్యాగరాజార్చిత. వాళ్ళ చేయి నువ్వే పట్టుకో, వాడు విదిలించుకున్నా, ఏడ్చిన, గోల చేసిన, ఏమైనా చేయని. ఎందుకంటే తెలిసిన వాడైతే అసలు ఇంత దాకా వచ్చేదే కాదు, వాడే ముందు వచ్చి నీ చేపట్టుకొని ఉండేవాడు. అలా రాలేదు అని అంటేనే అర్థమవుతుంది. అలాంటప్పుడు వాడిని నువ్వు వదిలిపెట్టకు అనేసి ఇక్కడ ఒక పాఠాంతరం. చాలా చాలా సింపుల్ మీనింగ్ ఇది. ఇంకా ఎక్కువ ఆలోచించే కొద్దీ, కొంచెం మనసు పెట్టి ధ్యానం చేస్తే ఇంకా చాలా విషయాలు గోచరమవుతాయి. కానీ అవన్నీ కూడా మళ్ళీ త్యాగరాజ స్వామి గారు చెప్పినట్టు స్వానుభవ వేద్యమే మనస. ఎవరికి వారే తెలుసుకోవాలి, ఎవరి అనుభవం వారిదే, ఎవరి ఆరాధన వారిదే, ఎవరి స్థాయి వారిదే. బలహంసరాగం ఆది తాళం. దండము పెట్టేనురా, దండము పెట్టేనురా, ఓ దండపాణి చూడరా, 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 దండము పెట్టేనురా. అండజ సువాహన, అండజ సువాహన, మార్తాండ చంద్రలోచన, అండజ సువాహన, మార్తాండ చంద్రలోచన, కుండలి శయన, కుండలి శయన, బ్రహ్మాండ నాయక, కుండలి శయన, బ్రహ్మాండ నాయక, నీకు దండము పెట్టేనురా, కోదండపాణి చూడరా, దండము పెట్టేనురా. పేరుగా ప్రతిష్టగా ఓరిగా నిన్ను వేడితి, పేరుగా ప్రతిష్టగా ఓరిగా నిన్ను వేడితి, ఊరివారు వీధివారు, ఊరివారు వీధివారు, ఒక్క జాతి కారువారు, ఊరివారు వీధివారు, ఒక్క జాతి కారువారు, వారిని చేపట్టి, వారిని చేపట్టి విడువకు త్యాగరాజార్చిత, వారిని చేపట్టి ప్రోవము త్యాగరాజార్చిత, నీకు దండము పెట్టేనురా, కోదండపాణి చూడరా, దండము పెట్టేనురా. ధన్యవాదాలు. స్వస్తి.